సంగారెడ్డి జిల్లా జోగిపేటలో షాపుల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బీఫ్ దుకాణాల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జోగిపేటలోని బీఫ్ దుకాణాల నిర్వహణను ఆందోళ్ జోగిపేటకు చెందిన వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఈ బీఫ్ దుకాణాలను మేమంటే మేము ఏర్పాటు చేసుకుంటామంటూ ఆందోళ్ జగ్గపేటకు చెందిన వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. తమ తాత ముత్తాల నుంచి షాప్ ఉందని, కొందరు తమకే నిర్వహణకు అప్పగించాలని కోరగా మరో వర్గం దాన్ని వ్యతిరేకించింది. 3 రోజులుగా షాపుల పంపకాలపై చర్చలు జరుగుతుండగా ఇవాళ మరోసారి పెద్ద మనుషుల సమక్షంలో చర్చకు కూర్చున్నారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వాళ్లు రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జోగిపేటకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా మరోసారి వారిపై దాడి చేశారు ఆందోళ్ వ్యాపారులు. షాప్ విషయంలో మా తాత ముత్తాతల ప్రాపర్టీ మేము కొన్ని రోజుల సంది అక్కడ ప్రాపర్టీ ఇచ్చిపెట్టి ఉన్నాం. ఈ మధ్యలో మా ప్రాపర్టీ మాకు కావాలని ఆందోళ్ యొక్క 6th వార్డ్ కౌన్సిలర్కు ప్లస్ వైస్ చైర్మన్ చిట్టిబాబుకు ప్లస్ అనిల్ భాయ్ 18వ వార్డ్ మాజీ గోరే భాయ్ మాజీ కౌన్సిలర్ ప్లస్ ఫారూక్ భాయ్ వీళ్ళ సమస్యలో మేము వాళ్ళతోటి మా హక్కు మాకు కావాలని మేము వాళ్ళకి అడగబోయినాం. ఈ రోజు అడగబోతే వాళ్ళు మా మీద గొడవకు దిగారు. ఇక ఇక్కడ వాళ్ళు 4 అక్కడ 4 పీకులు ఆడుకున్నారు. మటన్ షాప్ మాట్లాడి పోయినోటి ఆడ మాట మొత్తం ఒకే కాలేదు. చెప్తూనే ఉండే చిట్టిబాబు సార్ ఉండే, అందరూ ఉండే. అందరికి కాదని అందరికి కానీ అందులో అందరు పోటీ ఇది 3 రోజులుగా ఏదని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు స్పెషల్ చేసేసారు వాళ్ళు. మా దుకాణం ఉన్నది ఒకటి, ఆ పాత దుకాణం డివైడ్ చేసుకుందామని మాట్లాడి కూర్చొని మేము వస్తే కొట్టడం పెద్దదైపోయింది.